Hi friends, good evening. Welcome to MS World YouTube ఛానల్. భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ గురించి ఈరోజు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అత్యంత కీలకమైనటువంటి అంశం. అన్ని పోటీ పరీక్షల్లో దీని నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు క్వశ్చన్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ఏ ఎగ్జామ్లో అయితే ఉంటుందో, అంకగణితం అర్థమెటిక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఈ విభాగం నుంచి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు జస్ట్ మనం రూల్స్ చూద్దాం, దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా అనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. సో మొదటిసారి మా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు. సో కొంత ఎప్పుడు కూడా అంటే ఈజీ టాపిక్ అయినప్పటికీ కూడా కొన్ని నంబర్ల దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం. 7 నంబర్ దగ్గర, 11 నంబర్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు అది కూడా క్లియర్గా నేర్చుకుందాం. ఇంకోటి, మ్యాథమెటిక్స్ అంటే భయపడేటువంటి వాళ్ళు కానీ, నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు కానీ ఆ భయాన్ని వదిలిపెట్టండి. మేము నాన్ మ్యాథ్స్ అనేటువంటి లోపల ఒక ఫీలింగ్ అనేది ఉంటే మ్యాథ్స్ చేయడం అనేది మీకు తెలియకుండానే తప్పులు చేస్తారు. కాబట్టి ఆ ఫీలింగ్ని వదిలేయండి. సో భాజనీయత సూత్రాల కంటే ముందు కూడా అది రావాలంటే దాదాపు 20 టేబుల్స్ వచ్చి ఉంటే బెటర్. ఎందుకంటే మనం 8 టేబుల్ 4 టేబుల్లో మనం టేబుల్స్ వచ్చి ఉండాలి. అక్కడ 8 టేబుల్ 4 టేబుల్ కాబట్టి మ్యాథ్స్ రావాలి, మ్యాథ్స్లో పట్టు సాధించాలి అంటే 20 ఎక్కాల వరకు, 20 టేబుల్స్ వరకు నేర్చుకుంటే చాలా బెటర్. సో చూద్దాం. ఇక రెండో భాజనీయత సూత్రం అంటే ఇక్కడ ఇంగ్లీష్లో రాయడం జరిగింది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎవరైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి తెలుగు వాళ్ళకైతే చెప్తూ ఉంటే అర్థమవుతుంది, అందుకని ఇంగ్లీష్లో రాయడం జరిగింది, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెండు యొక్క భాజనీయత సూత్రం, when the last digit of a number is either 0 or even number. అంటే 0 అన్న అయ్యి ఉండాలి, ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి. మళ్ళీ మనకి ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ ఉంటాయి మనకు. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు, ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలు. అంటే రెండు చేత నిశేషంగా భాగించబడే వాటినన్నింటినీ కూడా సరి సంఖ్యలుగా మనం పిలుస్తాం. 2 టేబుల్లో, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే 2 టేబుల్లో వచ్చే నంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నంబర్స్, అదర్ దాన్ నంబర్స్ అన్నీ కూడా ఆడ్ నంబర్స్. వీటికి ఎగ్జాంపుల్ 0, 2, 4, 6, 8, 10, 12 లైక్ దట్. ఇవి ఈవెన్ నంబర్స్. ఆడ్ నంబర్స్ 1, 3, 5, 7, 9, 11, 13 లైక్ దట్. ఇది ఈవెన్, ఆడ్. ఓకే, మనము 2 డివిజిబిలిటీ రూల్ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అంటే when the last digit of a number is either 0 or even. ఏదైనా ఒక సంఖ్య రెండు చేత భాగించబడాలి అంటే ఆ సంఖ్య యొక్క చివరి స్థానం అంటే ఒకట్ల స్థానంలో, చివరి స్థానంలో, చివరి ప్లేస్లో 0 ఆర్ ఈవెన్ నెంబర్, 0 కూడా ఈవెన్ నెంబరే, 0 ఆర్ ఈవెన్ నెంబర్ ఉండాలంటే ఒకట్ల స్థానంలో 0 కానీ 2, 4, 6, 8 ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా అది 2 చేత ఈజీగా డివిజిబుల్ అవుతుంది, రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 0, 2 ఎస్ భాగించబడుతుంది. చూసి చెప్పొచ్చు 2 ఉంది, భాగించబడుతుంది. 3, 6, 7, 9, 5 36,795. వన్స్ ప్లేస్లో 5 ఉంది, మనకి ఈవెన్ నంబర్ ఉండాలి అనుకున్నాం. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. సో 7380 ఓకే, 0 ఉంది, వన్స్ ప్లేస్లో చూడాలి. రెండు చేత భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో ఈవెన్ నంబర్స్ ఉండాలి మిత్రులారా, సరి సంఖ్యలు ఉండాలి. 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8, జస్ట్ 1 వర్డ్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ 1 ప్లేస్లోకి వెళ్ళిపోవాలి, మన నంబర్ అంతా చూడదు, జస్ట్ 1 ప్లేస్
వన్స్ డిజిట్లో చూడాలి. 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 అవి ఉంటే ఇట్ ఈస్ డివిజబుల్ బై 2. ఒకవేళ లేదనుకోండి ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 2. ఇది 2 యొక్క డివిజబిలిటీ రూల్. దెన్ 3 యొక్క భాజనీయత సూత్రం. when the sum of the digits of a number is divisible by 3, ఒక సంఖ్య యొక్క ఏదైనా ఒక సంఖ్య ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1233 అనే నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్లో ఉన్నటువంటి అంకెలన్నింటినీ యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 3, 1 + 2 3, 3 + 3 9, 6 + 3 9. ఈ నంబర్ 3 డిజిట్ అంటే 3 టేబుల్లో కనుక వస్తే 3తో భాగించబడితే ఈ నంబర్ సింగిల్ నంబర్ వచ్చేదాకా మనం అడిషన్ చేయాలి. ఇది ఈ 9 అనేది 3 చేత మల్టిప్లై చేయబడుతుంది కాబట్టి ఈ నంబర్ 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో 156 సేమ్ 1 + 5 + 6 12, 3 టేబుల్లో 12 వస్తుంది. లేదు మళ్ళీ 1 నెంబర్ అనుకున్నాం, 1 + 2 3 ఇక్కడైనా సరే. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. సో ఇది కూడా 3 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మ్యాథమెటిక్స్ కావచ్చు నాన్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఈ రూల్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం మైండ్లో ఎక్కించకండి. మిమ్మల్ని ఎవరు అడగరు ఎగ్జామ్లో వచ్చి ఏ బాబు లే 3 యొక్క భాజనీయత సూత్రం చెప్పు అని మిమ్మల్ని అడగరు. మైండ్లో ఏముండాలి అంటే 3 చేత భాగించబడాలంటే నంబర్స్ ఏమైనా అన్నిటిని యాడ్ చేయాలి అనేది మైండ్లో ఉండాలి. 2 అనగానే లాస్ట్ ప్లేస్లో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఉండాలి. మీ మైండ్లో మీకు ఏ రకంగా ట్యూన్ అయితే ఆ రకంగా దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోండి. దీన్ని ఈ డెఫినేషన్ తెలుగులోనో ఇంగ్లీష్లోనో నో నీడ్ టు మెమరైజ్, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఇంకొక నంబర్ తీసుకుందాం, 28460. సేమ్ నంబర్ అన్ని యాడ్ చేద్దాం. 2 + 8 + 6 4 + 6 + 0, 2 + 8 10, 10 + 4 14, 14 + 6 20, 20 + 0 20. మళ్ళీ ఈ 20 రాదు కాబట్టి ఓకే సార్ ఇది 3 టేబుల్లో డివిజబుల్ కాదు. లేదు దీన్ని కూడా మళ్ళీ సింగిల్ డిజిట్ 2 + 0 2 కాదు. ఇది when the sum of the digits of a number is divisible by 3, then the number is divisible by 3. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే భాగించబడితే ఆ సంఖ్య 3 చేత భాగించబడుతుంది. అదే నియమం 9 అనే అంకెకు కూడా వర్తిస్తుంది. అందుకే వెంటనే నేను 9 చెప్పాను. సేమ్ రూల్, దెర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ ఏ మాత్రం మార్పు ఉండదు మిత్రులారా. 3 9 ఈక్వల్, జస్ట్ నంబర్ మాత్రమే సేమ్. when the sum of the digits of a number is divisible by 9, then the number is divisible by 9. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9 చే భాగించబడుతుంది. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చే నిశేషంగా భాగించబడుతుంది. 3 గుర్తుపెట్టుకుంటే 9 వచ్చేస్తుంది, 9 గుర్తుపెట్టుకుంటే 3 వచ్చేస్తుంది. 3 9 సేమ్, గుర్తుపెట్టుకో. 9. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 9 3 6 8 1 9. దీన్ని మనం చెక్ చేద్దాం. 9 + 3 + 6 + 8 + 1 + 9. 9 + 3 12, 18 18 18 26 27 36. ఆర్ మళ్ళీ ఏమన్నాను, వీలైతే దీన్ని ఇంకా సింగిల్ డిజిట్ చేయండి అని చెప్పాను. 9 9 అనేది 9 టేబుల్లో వస్తుంది కాబట్టి ఈ నంబర్ 9 చేత నిశేషంగా భాగించబడుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ 4 3 5 6 4356. 4 + 3 + 5 + 6, 4 + 3 7, 7 + 5 12, 12 + 6 18. మళ్ళీ దీన్ని 1 + 8 9 భాగించబడుతుంది. వెరీ సింపుల్. టైం ఎక్కువ, అందుకే అర్థం కాని వాటికి ఎక్కువ టైం తీసుకుందాం.
2 చాలా ఈజీ, 3 చాలా ఈజీ, 9 కూడా చాలా ఈజీ. నో చేంజ్. 3, 9 బోత్ ఆర్ ఈక్వల్ రూల్స్. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశేషంగా భాగించబడితే అది 3 చే భాగించబడదు. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9 చే నిశేషంగా భాగించబడదు. రైట్. నెక్స్ట్ 4. When the number made by last 2 digits is divisible 4, then the number is divisible by 4. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలోని చివరి 2 అంకెలు, నేను ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైతే 6428 6428 చివరి 2 నంబర్స్ చూడండి. నంబర్ ఎంత పెద్దగా అయినా ఉండని మిత్రులారా, ఎంత పెద్దగా అయినా ఉండని నంబర్, చివరి 2 డిజిట్స్ మాత్రమే చూడండి. చివరి 2 డిజిట్స్ 28 4 7s are 28. So it is divisible by 4. Next another example. సార్ మళ్ళీ జీరోస్ ఉంటే ఎలా సార్? 2 zeros ఉన్నా కూడా ఒకవేళ 2 నంబర్స్ తో ఏర్పడే నంబర్ అన్నాం. మనము చిన్నప్పటి నుంచి 4 1s are 4 నేర్చుకుంటాం. 4 1s are 4, 4 2s are 8, 4 ఎక్కం 4, 4 ఒంట్లు 8, 2 ఎక్కం 2, 2 0 0 అది ఉంటుంది. మన టీచర్స్ మనకు చెప్పరు. 4 0 0, 3 0 0, 4 0 0 0, 4 0 0 లేదు, అంత అవసరం లేదు అంటే జీరోస్ ఉన్నప్పటికీ ఒకవేళ 2 zeros ఉంటే 2 zeros ఉన్నదనుకోండి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. 1,53,000 మనకు కావాల్సిన చివరి 2 నంబర్లే. ఇంకొక నంబర్ తీసుకుందాం 80. ఇదంతా నంబర్ చూడదు, 4 అనగానే లాస్ట్ 2 డిజిట్ చూడాలి. 8 తీసుకోండి బయటికి. 4 2s are 8, 0 4 0 0. సో వన్ మోర్ ఎగ్జాంపుల్. 27,365 చివరి 2 డిజిట్స్. 4 1s are 4, 2 here 5, 4 6s are 24, రిమైండర్ 1 వచ్చి. ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు అది ఎంత పెద్ద సంఖ్య అయినా ఉండేనండి, చివరి 2 అంకెలు తీసి బయట పెట్టుకొని 4 తో డివిజన్ చేయాలి. ఆ 2 నంబర్స్ తో వచ్చినటువంటి సంఖ్య కనుక 4 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తము 4 చేత భాగించబడుతుంది. అర్థమైందా మిత్రులారా? ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలచే ఏర్పడే సంఖ్య 4 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 4 చే భాగించబడుతుంది. ఇది డెఫినేషన్. ఇదంతా మనకు అవసరమా డెఫినేషన్? నో. 4 మైండ్లో పెట్టుకోండి. 4 చివరి 2 నంబర్ తీయండి, డివిజన్ చేయండి. 0 వచ్చిందా? ఎస్, 4 చే భాగించబడుతుంది. రావట్లేదా? భాగించబడదు. వెరీ సింపుల్. సేమ్ డెఫినేషన్, సేమ్ సిమిలర్, సేమ్ కాదు సిమిలర్గా ఉండేది 8. When the number made by last 3 digits of a number is divisible by 8, then the number is divisible by 8. 4కేమో చివరి 2 అంకెలు అని చెప్పుకున్నాం. 8కి వచ్చేసరికి చివరి 3 అంకెలు. 4కు చివరి 2 అంకెలు, 8కి చివరి 3 అంకెలు. ఎంత పెద్ద నంబర్ అయినా ఇవ్వండి. ఆల్రెడీ ఒక నంబర్ ఉంది 2,79,128. 2,79,128 చివరి 3 నంబర్స్. సరే ఇక్కడ కూడా అంతే, చివరి 3 నంబర్స్ 3 zeros ఉన్నాయి అనుకోండి. ఎస్, అంతే, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. 2 zeros కాదు, మళ్ళీ మొత్తం 100 తీసుకోవాలి. 8 1s are 8, 2 0, ఇది ఒక్కడికి వస్తుంది. 8 2s are 16, 4.
అర్థమవుతుందా మిత్రులారా? 8చే నిశేషంగా భాగించబడాలంటే చివరి 3 అంకెలు 8చే నిశేషంగా భాగించబడాలి ఆ సంఖ్య. ఇది చూద్దాం. 128 చివరి 3 అంకెలు ఇదే కదా, రైట్. 8 1 8, 12 minus 8 4, then write down 8, 8 6 48, 0. టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు ఇక్కడ మనకి. 2 వన్స్ ప్లేస్ లో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఓవర్. 3 అన్నిటిని యాడ్ చేయండి, 3 తో డివిజన్ చేయండి. 9 అన్నిటిని యాడ్ చేయండి, 9 తో డివిజన్ చేయండి. 4 చివరి 2 అంకెలు తీసుకోండి, డివిజన్ చేయండి. 8 చివరి 3 అంకెలు తీసుకోండి, డివిజన్ చేయండి. 4 దగ్గరికి వచ్చినప్పుడు చివరి 2 అంకెలు 0 ఉంది అనుకోండి, దెన్ నో డౌట్, నో నీడ్ టు చెక్, ఖచ్చితంగా అది 4చే భాగించబడుతుంది. 8 చివరి 3 అంకెలు 0 ఉంది, నో నీడ్ టు చెక్, అది 8చే విశేషంగా భాగించబడుతుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకుందాం. దెన్ 5 చాలా ఈజీ, ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. నంబర్స్ హ్యావింగ్ 0 ఆర్ 5 ఎట్ ద ఎండ్, చివరి ప్లేస్ లో 1ల స్థానంలో 0 ఆర్ 5 ఉంటే అది 5చే నిశేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్స్ 45, yes, 4350 0, 135 5, 0 or 5. Next 10, when a number ends with 0, చివరి ప్లేస్ లో 1's ప్లేస్ లో 0 ఉంటే అది 10చే నిశేషంగా భావించబడుతుంది. ఇక్కడ వితౌట్ పెన్ 2 5 10 చెక్ చేయొచ్చు మిత్రులారా. జస్ట్ నంబర్ చూసి చెప్పేయచ్చు, పెన్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 2 చివరి ప్లేస్ లో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8, 5 0 ఆర్ 5, 10 ఓన్లీ 0. ఈ 3 నంబర్స్ అంటే 2 5 10, ఈ 3 నంబర్స్ కూడా వితౌట్ పెన్ను పెట్టకుండా కేవలం నంబర్ను చూసి ఓకేనా. 3 నేర్చుకున్నాం, 3 అన్నిటిని యాడ్ చేయాలి, 9 అన్నిటిని యాడ్ చేయాలి, 4 లాస్ట్ 2 డిజిట్స్, 8 లాస్ట్ 3 డిజిట్స్, 4 లాస్ట్ 2 డిజిట్ 0 ఉంది, ఎస్, 8 లాస్ట్ 3 డిజిట్ 0 ఉంది, చివరి 3 అంకెలు 0నే ఉంది, ఎస్, ఓవర్. 2 ఓవర్, 3 ఓవర్, 9 ఓవర్, 4 ఓవర్, 5 ఓవర్, 10 ఓవర్, 8 ఓవర్. చాలా ఈజీ సార్. ఇక్కడ నుంచే ఇక మనకు రాబోయేది 7th నంబర్, 7th 11, వీటి మీదనే ఎక్కువగా ప్రశ్నలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడే మనం కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. 7 ఫార్ములా అవసరం లేదు, ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మైండ్లో 7 ఏం చేయాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫార్ములా చదువుదాం. When the difference between twice the digit at one's place and the number formed by other digits is either 0 or a multiple 7. ఒక 3 అంకెల సంఖ్య తీసుకుంటే చేస్తే మీకు అర్థమవుతుంది. 658 ఉంది మిత్రులారా. 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ మెథడ్ నేను చెప్పేది. ఏంటి సార్ అంటే దీన్ని ట్వైస్ చేయండి, డబల్ చేయండి. డబల్ అంటే తెలుసు కదా, 2తో మల్టిప్లై, 2తో గుణకారం, 8 2 16. ఓకేనా. ఇప్పుడు ఈ 65 నుంచి దీన్ని మైనస్ చేయండి. 65 మైనస్ 16, దెన్ 49. 49 అంటే 7 టేబుల్ వస్తుంది కదా, కాబట్టి ఈ నంబర్ 7చే నిశేషంగా భాగించబడుతుంది. 1 more example. 861. సో సేమ్ దీన్ని ఇంటూ 2తో చేయండి. 1 2s are 2,
86 నుంచి ఈ 2ను మైనస్ చేయండి. 86 మైనస్ 2 84. 12 7s are 84. One more example. ఇంటూ 2 చేయండి. 0ను ఎంత మల్టిప్లై చేసినా అల్టిమేట్లీ వి గెట్ 0. 79 నుంచి 0ను మైనస్ చేయండి మిత్రులు. 79 మైనస్ 0 79. సో 7తో వస్తుందా చూద్దాం. 7 1s are 7 9. 7 1s are 7 9 minus 7 2. సో ఇక్కడ ఏం లేదు, రిమైండర్ 2. ఇది 7 చే నిశేషంగా భాగించబడదు. ఇది 3 డిజిట్స్. 2 డిజిట్స్ మళ్ళీ డౌట్ రాగలరు సార్, 2 డిజిట్స్ అంటే 2 డిజిట్స్ ఏముంది మీరు మిత్రులారు ఇలానే చేయడం. ఇది 3 డిజిట్స్. ఇది ఒక మెథడ్. ఇంకొకటి చూద్దాం, ఇంకొక చివరి ఎగ్జాంపుల్. దీన్ని ఇంటూ 2 చేయాలి 18. దీనిలో నుంచి మైనస్ చేయాలి 36 మైనస్ 18. 18 7 టేబుల్లో వస్తుందా మిత్రులారా? 7 1s are 7 7 2s are 14 7 3s are 21. నో. కాబట్టి ఇది 7 చే నిశేషంగా భావించబడదు. ఇది 1 మెథడ్. సార్ ఇలా వద్దు, ఇంకొక మెథడ్ ఉంది. ఏంటి అంటే 3 డిజిట్స్కి సేమ్ 658. దీన్ని 2తో మల్టిప్లై చేయండి. దీన్ని 3తో మల్టిప్లై చేయండి. దీన్ని 1తో మల్టిప్లై చేయండి. 2 3 1 యాడ్ చేయండి. 6 ప్లస్ 6 ఇంటూ 2 12 ప్లస్ 5 3s are 15 ప్లస్ 8 1s are 8. యాడ్ చేయండి. ఇప్పుడు 12 ప్లస్ 15 27. 27 ప్లస్ 8 35. 7 5s are 35. ఓకే, ఇదొక మెథడ్. సేమ్ దాన్ని మళ్ళీ చేద్దాం. 861. 2తోని దీన్ని మల్టిప్లై చేయాలి. 2 దీన్ని 3 దీన్ని 1. సేమ్ 8 2s are 16 6 3s are 18 1 into 1 1. యాడ్ చేస్తే ఎంత అండి మిత్రులారా? 16 ప్లస్ 18 34 ప్లస్ 1 35. 7 5s are 35. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 793. 2తో మల్టిప్లై, 3తో మల్టిప్లై, 1తో మల్టిప్లై. 7 2s are 14 9 3s are 27 3 1s are 3. 14కి 27 కలిపితే 41. 41కి 3 కలిపితే 44. 44 ఏ ఎక్కంలో వస్తుందా మిత్రులారా 7 టేబుల్లో? నో. ఓకేనా? ఇది ఆ మెథడ్ అయితే అలానే. అంటే ఫార్ములాను గుర్తుపెట్టుకునే ప్రయత్నం దయచేసి చెయ్యకండి. ఎలా చేయాలో గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్లో కావాల్సింది అదే. అది ఇచ్చినప్పుడు అలా చేస్తే చాలు. ఇది 3 డిజిట్స్. సో సేమ్ 4 డిజిట్స్ ఇచ్చింది అనుకోండి. 4 డిజిట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇదే మెథడ్ ఫార్ములా ఫాలో అయిదాం మనం. 6 8 5 3. ఇంతకుముందు మనం ఒక మెథడ్ చెప్పుకున్నాం. 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు దీన్ని 2తో గుణకారం చేసి దీనిలో నుంచి తీసేసామని. ఇక్కడ అది వర్తించదు. 6తోని మల్టిప్లై ఎక్స్ట్రా 6. ఇంతకుముందు ఏం చేసాం? 2 3 1 కదా. 2తోని మల్టిప్లై 3తోని 1తో గుర్తుపెట్టుకోండి. 6 2 3 1. 6 2 3 1. 6 6 36. 8 2s are 16. 5 3s are 15. 3 1s are 3. Add 36 plus 16 52. 52 plus 15 67.
67 ప్లస్ 3 70. ఈ నంబర్ 7 చే నిశేషంగా భాగించబడుతుంది. 6231 అది గుర్తుపెట్టుకోవాలి, ఇక తప్పదు. ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఉంటుంది, మనకి ఇక్కడ అవసరం లేదు, టైం అంతా కూడా వేస్ట్. ఈ సార్ 6 ఎందుకు చేయాలి, 2 ఎందుకు చేయాలి, 3 ఎందుకు చేయాలి, 1 ఎందుకు చేయాలంటే అది ఒక ఫార్ములా ఉంది, దాని వెనుక ఒక సూత్రం ఉంది. అంత ఊరికే బండ గుర్తుగా మనకు చెప్పలేదు, ఇక్కడ మనకు అది అవసరం లేదు. 6231 ఇక్కడ అంతే, దీన్ని 6 యాడ్ చేసాం అంతే. 231 వచ్చింది కదా, 6 యాడ్ చేసాం. ఇంకొక నంబర్ తీసుకోండి, 4 5 3. 6 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. 4 6 24, 0 2 0, 5 ముల్లా 15, 3 ఎక్కం 3. దెన్ అడిషన్ 24 39 42. 42 7 6 42, 7 అల్లాలి పేరెంట్. ఈ నంబర్ 7 చే భాగించబడుతుంది. ఇది మిత్రుల. సార్ ఎక్కువ నంబర్స్ ఉంటే ఎట్లా సార్, చాలా నంబర్స్ ఉంటే ఏంటి పరిస్థితి? సో చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు, ఒక నంబర్ ఇచ్చాను, 30 48 268 783. ఇటువైపు నుండి 3 నంబర్స్ టీమ్ చేసుకుంటూ రండి. సార్ ఇక్కడ 3 వచ్చింది కదా, నో ప్రాబ్లం. 3 రానివ్వండి, 3 నంబర్స్ రానివ్వండి, 1 నంబర్ రానివ్వండి, 2 నంబర్స్ రానివ్వండి, వదిలేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎన్ని గ్రూప్స్ అయినాయి? 1 2 3 4. ఇది 1వ గ్రూపు, 2వ గ్రూపు, 3వ గ్రూపు. సరి సంఖ్య ప్లేస్లలో ఉన్న గ్రూప్స్ ని యాడ్ చేద్దాం. అంటే ఇగో ఇది లేదా అంత గుర్తుపెట్టుకోకుండా అయింది కదా. ఓకే, 783 048 11 8 9 13 8 31. ఇప్పుడు ఇది 268 3 271 అయిపోయింది కదా. 2 గ్రూప్స్ యాడ్ చేసాం, ఇది. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి, తీసివేద్దాం. 0 13, 13 నుంచి 7 పోతే 6, 7 నుంచి 2 పోతే 5. సార్ 3 డిజిట్స్ వచ్చినాయి. ఇంతకుముందు మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 0 ఇంటూ 2 0. 56 నుంచి 0ని సబ్ట్రాక్షన్ చేయండి. 56 మైనస్ 0 56. 7 8 56. సార్ అట్లా వద్దు సార్, సెకండ్ మెథడ్ చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ సెకండ్ మెథడ్. ఓకే, 2 3 5 2 10 ప్లస్ 6 3 6 మూల 18, 0 1 0 ఇంటూ 1 0. 10 ప్లస్ 18 28. 7 4 28. ఇది 7కు సంబంధించినటువంటి భాజనీయతా సూత్రం. 2 అంటే 3 అంకెల సంఖ్య ఇస్తే ఇటు నుంచి 2 3 1. 4 అంకెల సంఖ్య ఇచ్చిన అనుకోండి 6, ఫస్ట్ నంబర్ 4 2 3 1 అన్ని అడిషన్ చేయాలి. ఎక్కువ నంబర్స్ ఇచ్చింది అనుకోండి ఇలా డివైడ్ చేసుకోవాలి. ఈ రకంగా డివైడ్ చేసుకొని గ్రూప్ వదిలిపెట్టి ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ యాడ్ చేయాలి, ఈ గ్రూప్ యాడ్ చేయాలి, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. చాలా ఈజీ. ఒక 4-5 మీరు ప్రాక్టీస్ చేయండి, 7తోని చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక 11 మిత్రులారా, 11 చాలా ఈజీ అండి. మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ 7 ఉంటుంది, దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయండి. 11. When the sums of digits at odd and even places are equal or differ by a number divisible by 11. చేసి చూద్దాం, చెప్పండి. 2 8 6 5 4 2 3. ఓకే,
ఇక్కడ నుంచి ప్లేస్ ఇచ్చిపెట్టి ప్లేస్ గ్రూపులు చేయండి నంబర్స్ని. 3 4 6 2. ఓకేనా? ఇవి అడిషన్ చేద్దాం. 3 + 4 + 6 + 2 ఎంత అండి? 4 3 7 6 13 2 17. మిగిలినవి చేయండి ఇప్పుడు. 2 5 8 2 5 8 ఎంత? 2 + 5 7 7 + 8 15. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 0 అన్న రావాలి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు, లేదా వచ్చినటువంటి నంబరు 11తో, అంటే 11 ఆర్ 22 ఆర్ 33 ఆర్ 44 ఆర్ 55 అయి ఉండాలి. ఇక్కడ 0 ఆర్ 11 టేబుల్లో వచ్చేటి అయి ఉండాలి. 0 అన్న రావాలి, 11 అన్న రావాలి, 22 అన్న రావాలి, 44 అన్న రావాలి, 33 అన్న రావాలి. ఇది 7కు 11 కన్ఫ్యూజ్ కాకండి మిత్రులారా. ఇక్కడ ఏం చేస్తున్నాం? 3 నంబర్స్ ని కట్టగడుతున్నాం. ఇక్కడ 3 నంబర్స్ ని గ్రూప్ చేసుకుంటున్నాం 7లో. నో కన్ఫ్యూజ్ కావు. 7లో 3 నంబర్లను గ్రూప్ చేస్తున్నాం, కానీ ఇలానే తీసుకుంటున్నాం, జంప్ చేస్తున్నాం. 11కి వచ్చేసరికి ఒక్కొక్క నంబర్ తీసుకుంటున్నాం. 7కు 3 నంబర్లను గ్రూప్ చేస్తున్నాం. 11కు ఒకటే నంబర్ని జత చేస్తాం, ఒకటే నంబర్ని గ్రూప్ చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం. సో 2 1 7 3 8 2. రైట్. సేమ్ మిత్రులారా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. 2 వదిలేసి 3, మళ్ళీ 7 వదిలేసి 1. ఇక్కడ ఏం లేదు కదా? ఓకే. 2 + 3 + 1 ఎంత? 3 2 5 1 6 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మిత్రులారా 8 7 2 8 7 2. 8 + 7 8కి 7 17. 15 ని 2 17. 8 + 7 15 17. ఓకే. 2 1 7 3 8 2 2 3 1 2 3 1 2 7 9 + 8 17. ఓకే. ఓకే. 17 - 6 9. ఇది నంబర్ ఇది 11 టేబుల్లో రాదు కాబట్టి when the sums of digits at odd and even places are equal or differ by a number divisible by 11. 2 1 7 3 8 2 2 3 1 6 8 2 10 17. ఓకే రైట్. ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేసినాం. 17 - 6. సారీ మిత్రుల, 17 - 6 11. నాకు అదే డౌట్ వచ్చింది. 11. సో 17 నుంచి 6 పోతే 11. కాబట్టి ఇప్పుడు ఈ నంబరు 11 నుంచే భాగించబడుతుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటిది 7 11 అన్నీ ఈజీగా. మళ్ళీ ఒకసారి జస్ట్ ఇట్లా రిమైండ్ చేద్దాం. 2 మైండ్లో భాజనీయత సూత్రాలు అంటే సూత్రాలను నింపుకోవద్దు, విధానం గుర్తుండాలి. 2 ఒకటి స్థానంలో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఓవర్. 3 అన్నిటినీ యాడ్ చేయండి, నంబర్స్ అన్నిటినీ యాడ్ చేయండి. 3తో వస్తే వస్తుంది లేదా లేదు. 9 సేమ్ నంబర్ అన్ని యాడ్ చేయండి, 9తో వస్తే వస్తుంది లేదా లేదు. అయిపోయింది, ఓవర్. 4 చివరి 2 నంబర్లను తీసుకొని ఇక్కడ పెట్టండి, 4తో డివిజన్ చేయండి, వచ్చిందా? వచ్చింది. ఒకవేళ 2 జీరోస్ ఉన్నాయి, ఎస్ 4చే భాగించబడుతుంది. 8 చివరి 3 అంకెలు తీసుకోండి, 8తో భాగాహారం చేయండి, వచ్చిందా? వచ్చింది. లేదు 3 జీరోలు ఉన్నాయి, ఎస్ 8 భాగించబడుతుంది. సో 2 3 9 4 8 ఓవర్. 5 చెక్ చేయాల్సిందే లేదు పెన్. 1ల స్థానంలో 0 అన్న ఉండాలి, 5 అన్న ఉండాలి, ఓవర్. 10 1ల స్థానంలో
10 ఉండాలి, సరిపోదు. 7 ఎక్స్ప్లెయిన్ చేయలేము అంటే ఆ రకంగా చెప్పాం. 3 నంబర్లు ఇచ్చిండు అనుకోండి, 1 స్థానంలో ఆయన 2తో భాగారం చేసి 2తో గుణకారం చేసి మిగతా నంబర్ నుంచి తీసేయండి, దాన్ని 7 చేత డివిజన్ చేయండి. లేదు మీకు ఒక ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, 4 3 6 8, దీన్ని 2 చేత, దీన్ని 3 చేత, దీన్ని 1 చేత గుణకారం, 3 రెంట్ల 6 ప్లస్ 6 ముళ్ళ 18 ప్లస్ 8 ఎక్కం 8 అడిషన్ చేయండి. 6 8 14, 14 8 సారీ 6 18 24, 24 8 32, 32 7 ఎక్కంలో పోతుందా? పోదు. 4 అంకెల సంఖ్య ఇస్తే ఎలా సార్? 6 5 3 9, దీన్ని 6తో మల్టిప్లై, దీన్ని 2తో మల్టిప్లై, దీన్ని 3తో మల్టిప్లై, దీన్ని 1తో మల్టిప్లై, 6 6 36 ప్లస్ 5 రెంట్ల 10 ప్లస్ 3 ముళ్ళ 9 ప్లస్ 9 ఎక్కం 9 అడిషన్ 46 55 64. 7 ఎక్కంలో వస్తుందా? 7 9 63 రాదు. పెద్ద నంబర్లు ఇచ్చింది అనుకోండి, 3 3 3 నంబర్లను గ్రూప్ చేయండి, స్కిప్ చేసుకుంటూ యాడ్ చేసి వాటిని మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయండి. 11 సింపుల్ చెప్పాం కదా, ఇక్కడ నుండి 3 4 6 2 ఇవి అడిషన్, 8 5 2 అడిషన్. ఈ గ్రూప్ అడిషన్ చేయాలి, ఈ గ్రూప్ అడిషన్ చేయాలి, రెండింటిని సబ్ట్రాక్షన్. అది 0 వచ్చింది అనుకోండి, తీసేస్తే 11తో వచ్చేస్తుంది. లేదు 11 అన్న రావాలి, 22 అన్న రావాలి, 33 అన్న రావాలి, 44 అన్న రావాలి, 50. ఇది భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.